వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్, తర్వాత మనకి గాలి జనార్దన్ రెడ్డి, ఇండియాలో కర్ణాటకలో మన అంటే బాగా కావాల్సిన తెలుగు రాష్ట్రాల్లో మాజీ ఎంపీ. వాళ్ళ బాత్రూమ్లు, వాళ్ళ బెడ్రూమ్లు అన్నీ మొత్తం గోల్డే. ₹1 కోటి, 2 కోట్లు, 20 లక్షలు, 30 లక్షలు కాంపౌండ్లు కానీ అట్లా. కానీ ప్రభుత్వ డబ్బుతో 11 లక్షల చిల్లరతోటి కాంపౌండ్ చేయించుకున్న రుషికొండ ప్యాలెస్లో అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి తింటుంది. అసెంబ్లీలో నవ్వులు పోయించిన విష్ణుకుమార్ రాజు ఏమంటాడు చూద్దాం. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అధ్యక్ష, ఆయన హుందాతనానికి, ఆయన స్థాయికి కావలసిన కమోడు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 అధ్యక్ష. 11,46,840 ఈచ్ ఉన్న ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడి మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష, స్పెషాలిటీ ఎందుకురా బాబు ఎంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, అంత ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏం చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష. ఆటో వాషింగ్. మరి మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంత ఆటోమేటిక్ అధ్యక్ష, అంత ఆటోమేటిక్. ఎందుకు ఇది నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. పాపం ఆయనకి ఈ మధ్యన అంటే సీఎం అయిన తర్వాత పేపర్ పట్టుకొని చదివినప్పుడు కూడా తప్పులు చదవడం అని చెప్తున్నాడు కదా. లోపలికి వెళ్ళి కూడా ఏదైనా పాపం చేసుకోగల లేదని చెప్పి మరి ఆలోచించి వీటిని బుక్ చేసిరే మా కాంపౌండ్ నాకు అర్థం కావట్లేదు. సరే, ఏదైనా సరే ఈరోజు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నవ్వులు పోయించిన కాంపౌండ్ అది చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు ఆయనకి మరి అంత మంచి కాంపౌండ్ని చేతులు వాడకుండా, లేకపోతే అన్ని ఆటో వాష్ అయిపోయి ఏం పెట్టుకోకుండా, నేక్పిన్ పట్టుకోకుండా, ఏం పట్టుకోకుండా, అంటే ఆయన లోపలికి వెళ్ళినాక మర్చిపోతాడేమో బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అని చెప్పి ఇట్లాంటి బుక్ చేసారేమో మరొకసారి డౌట్ వస్తుంది. అందరూ ఒకసారి దీన్ని కూడా గమనించాలి. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.